మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మెదక్ మంబోజిపల్లి టోల్ ప్లాజా వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును ఎఫ్ఎస్టీ బృందాలు చేపడుతున్న తనిఖీలను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలక్షన్ కమిషన్ నియమాలకు అతిక్రమించరాదని తెలిపారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలంటూ నిరసనలు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో రాయచోటి జిల్లా వద్దు, రాజంపేట జిల్లా ముద్దు అంటూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలో ఇచ్చిన హామీని పూర్తిగా మరిచారని మండిపడ్డారు. రైల్వే కోడూరు మండలంలోని 22 మంది ఎంపీటీసీలు రాజంపేట జిల్లా కావాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. హిందూపురం వన్ టౌన్ సీఏ రాజగోపాల్ నాయుడు ఓ లాయర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూపురం బార్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద లాయర్లు ధర్నాకు దిగారు. పట్టణానికి చెందిన లాయర్ అబ్దుల్ రెహమాన్ పోలీస్ స్టేషన్లో కోర్టు పరిధిలో ఉన్న ఓ కేసుకు సంబంధించి సీఐ చర్చలు జరుపుతున్నారంటూ వెళ్లాడని, ఈ సందర్భంగా లాయర్పై ఇష్టారాజ్యంగా మాట్లాడాడని, గౌరవం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ మహేష్ లాయర్లతో సంప్రదింపులు జరిపి ధర్నాను విరమింపజేశారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం కేవలం బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకోవడానికి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలకు గాను 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ నెల 17వ తేదీన కోటి సంతకాలను గవర్నర్కు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. చిత్తూరులో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 62,500 మంది సంతకాలను సేకరించడం జరిగిందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వైసీపీ అన్ని విధాలుగా అడ్డుకుంటుందని కార్యకర్తల సమక్షంలో తెలిపారు. 22 కడప జిల్లా వసంతపేట పాఠశాల జిల్లా న్యాయమూర్తి ఆమెని ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇటీవల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 12 మంది విద్యార్థులు అస్తవ్యస్తకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అధికారులతో కలిసి పాఠశాల పరిస్థితులను పరిశీలించిన న్యాయమూర్తి విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. న్యాయమూర్తి ఆమెని వెంట విద్యాశాఖ అధికారులు ఉన్నారు. కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. మౌందా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి రైతులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకిస్తూ విజయనగరంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. కోటి సంతకాల సేకరణ పూర్తయిన సందర్భంగా పత్రాలను జిల్లా వైసీపీ కార్యాలయానికి తరలించారు మాజీ ఎమ్మెల్యే జోగారావు. ముందుగా స్థానిక వైఎస్ఆర్ విగ్రహం నుంచి వైసీపీ జిల్లా కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నియోజకవర్గానికి సంబంధించిన సంతకాల సేకరణ పత్రాలను అందజేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్ మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలు ఉండగా 20 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పెంబి మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉండగా 20 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. దస్తూరాబాద్ మండలంలో మొత్తం 13 గ్రామ పంచాయతీలు ఉండగా 12 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు వెంకటేశ్వరాపురం సెంటర్లో గుర్తు తెలియని 2 వ్యక్తులు మరో 2పై దాడి చేసి పారిపోయారు. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరు త్రుటిలో తప్పించుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కింద పడిపోయిన వారిని లేపేందుకు దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు. పక్కనే దుకాణంలో ఉన్న వారిని సైతం బెదిరించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొండుపల్లి దగ్గర బైక్ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతి చెందిన వ్యక్తి వనపర్తి జిల్లా కీలగెనపూర్కు చెందిన యుగంధర్గా గుర్తించారు. యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పెట్రోల్ బంకులో ₹1,30,00,000 అవినీతి జరిగిందని వైసీపీ నేత ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు వైస్ చైర్మన్ బంగారు రెడ్డి. కూటమి వచ్చిన 2 ఏళ్లకే ₹1,00,00,000 స్కామ్ జరిగిందని తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఆఫీస్ ఎంప్లాయ్ అయిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారంటూ మండిపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. సీఎం వాహనం క్యాంపస్లోకి ప్రవేశించగానే విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సొంతంగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఏలూరు జిల్లా కుకునూరు వేలేరుపాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమం జనసందోహంతో కిక్కిరిసింది. మండల వ్యాప్తంగా వచ్చిన సమస్యలను ప్రత్యక్ష వేదికపై స్వీకరించిన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ప్రతి ఫిర్యాదుదారిని వ్యక్తిగతంగా కలుసుకొని వినిపించిన సమస్యలకు తక్షణ పరిష్కారం చేపట్టనున్నట్లు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య పార్థివ దేవానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తుంగతుర్తిలో రౌడీయిజం ఎక్కువైందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇవాళ కాంగ్రెస్ రౌడీల చేతిలో మా కార్యకర్త మల్లయ్య ప్రాణాలు పోయాయని, ఇంకా కూడా ఆ గ్రామంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు.